ఈరోజు ఇక్కడికి రాగా ఒక 3 విషయాలు యేసు జననము ద్వారా మానవాళికి కలిగిన ఆశీర్వాదం ఏదో చెప్పాలి అనుకున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. స్తోత్ర, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. అంటే ఆయన చదువుతున్నప్పుడు 1వ అధ్యాయం నుండి 5వ వచనం వరకు ప్రసంగమే ఉట్టిపడినట్లుగా ఉంది. అక్కడ ఓసారి అమెరికా దేశంలోనంటే వాక్యం చదవటానికి వారు పోటీలు పెట్టారు. ఓ యవనస్తుడు వచ్చి వాక్యం చదివాడు. అందరూ చప్పట్లు కొట్టి ఏం చేశారంటే బాగా చదివాడని చెప్పి శబాష్ అని మెచ్చుకున్నారంట. ఆ తర్వాత 2వ వ్యక్తి వచ్చి చదవగా వాళ్ళు అన్నారంట కదా, ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి ఆ శబాష్ ఇంకా బాగా చదివావు అన్నారు. అలాగా 3వ వ్యక్తి 4వ వ్యక్తి ఇలాగ వచ్చి చదువుతున్నప్పుడు ఆయన కన్నా ఆమె కన్నా అతని కన్నా ఇతను బాగా చదివాడని అలాగ వెళుతూ ఉన్నారంట. ముగింపులో ఆ సమయం కాలాతీతం అవుతున్నప్పుడు ఒక వృద్ధుడు ఒక కర్రను పట్టుకొని స్టేజ్ దగ్గరికి వచ్చి 23వ కీర్తన నేను చదువుతాను అన్నాడంట. 23వ కీర్తనను నేను చదువుతానన్నప్పుడు ఆయన్ని స్టేజీ మీదకి తీసుకొచ్చి ఆ 23వ కీర్తన చదవమన్నారు. అయితే అంతకుముందు చప్పట్లు కొట్టిన వాళ్ళు, అంతకుముందు అతను బాగా చదివాడు, అతనికన్నా ఇతను బాగా చదివాడు, ఇతనికన్నా ఇతను బాగా చదివాడు అన్న వాళ్ళు ఈ ముసలి వ్యక్తి పెద్ద ఆయన ఊనుకుంటూ వచ్చి 23వ కీర్తన చదవగా ఇప్పుడు అందరూ ఏం చెప్పారంటే యేసు ప్రభువారు ఇంత గొప్ప కాపర్యా, యేసు ప్రభువారు మానవులకు ఈ రక్షణ కలుగు చేశాడా, యేసు ప్రభువారు మానవుల కొరకు అతను బలి అయ్యాడా అంటే యేసుక్రీస్తు అతడు చదువుతున్నప్పుడంట యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం ఏమైందంటే అక్కడ కనబడింది. స్తోత్ర. అయితే డేవిడ్ ప్రసాద్ అన్నగారు చదువుతున్నప్పుడు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. స్తోత్ర. చాలా సెమీ క్రిస్మస్లకి వెళ్ళాను, చాలా సందర్భాల్లో వాక్యం అందించాను ప్రియులారా. అయితే ఈరోజు పులి వెంకటిరెడ్డి ప్రాంతంలో కాలనీ ప్రాంతంలో నిస్సి ఓసన్న ప్రార్థనా మందిరము యొక్క ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ ప్రార్థనా సహవాసం వారు నిర్వహిస్తున్న ఈ టీం యొక్క సహవాసంలో ఈరోజు దీనికి చాలా నిర్వచనము అర్థసహితంగా అనబడుతుంది. ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టి కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈరోజు నేను మీకు అందించే వాక్యం ఏమిటంటే ప్రజలందరికీ కలగబోవు ఏమండి సంతోషకరమైన సువర్తమానం. యేసుక్రీస్తు వారు పుట్టాడు. చాలా సందర్భాలు రాయబడింది. యేసు ఈ లోకానికి వచ్చాడు 2024 సంవత్సరాల క్రితం. ఏమండి క్రీస్తు పూర్వము క్రీస్తు శకమన్నారు. పశువుల పాకాలో తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆయన్ని పరుండబెట్టారని వాక్యములు మనం చదువుకుంటూ ఉంటాం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు వారు వచ్చాడు, ఉద్భవించాడు, పుట్టాడు, జన్మించాడు అని ఎన్నో సందర్భాల్లో వాక్యములు మనం చూస్తాం ప్రియులారా. యెషయా ప్రవక్త 2024 సంవత్సరాలకు ముందు క్రీస్తు పూర్వం కూడా ప్రియులారా ఆయన గురించి సమాధానమునకు కర్త అని అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడిను అంటాడు. స్తోత్ర స్తోత్ర. అయితే చూద్దాం ఈరోజు యేసుక్రీస్తు వారు పుట్టి ప్రపంచములో సర్వమానవాళికి ఎలాంటి కార్యాలను ఆయన కలిగించాడు. దేవుని వాక్యములో 3 విషయాలను ఈరోజు క్లుప్తంగా నేను మీకు అందిస్తాను. ప్రపంచమంతా దేశ విదేశాలు ప్రియులారా కొన్ని రాష్ట్రాలలో మనకు 3 రాష్ట్రాలైంది. ముందు తమిళనాడు ఆంధ్ర కలిసి ఉండేది. తమిళనాడులో చేసే పండగ ఆంధ్రాలో కొన్ని పండగలు తెలియదు. ఇప్పుడు ప్రియులారా తెలంగాణ ఆంధ్ర 2 అయింది. తెలంగాణలో చేసే పండుగ ఆంధ్రాకి ప్రియులారా కొన్ని పండుగలు తెలియవు. కానీ యేసుక్రీస్తు వారి పుట్టుక, జననం, క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా తెలుసు. ఈ సువార్త, ఈ వాక్యం ప్రియులారా వెళ్ళని స్థలము, వెళ్ళని ప్రాంతము లేదు. నేను 25 సంవత్సరాల క్రితం అంటే మందిరం కట్టడానికి ముందు ప్రియులారా అంటే 30 సంవత్సరాల సేవా అనుభవంలో నేను అభిషేకం తీసుకోవటానికి చెన్నైకి వెళ్ళా. 28 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం. ఆ స్టేజ్ మీదకి నన్ను అభిషేకించడానికి చాలా మంది సేవకులు వచ్చారు. వాళ్లతో కూడా మరి ఎంతో 6 మూరల జానుడు ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ రోజుల్లో సెల్లులు లేవు కాబట్టి నేను
అది సూట్ చేయలేకపోయాను. ఆ వ్యక్తి స్టేజ్ మీదకి వచ్చాడు. అందరితో పాటు నన్ను కూడా, దైవజనులు అందరూ కూడా అక్కడ అభిషేకించారు. అభిషేకం తీసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి నల్లగా ఉన్నాడు, ఒళ్ళంతో రోమాలు ఉన్నవి, ఏమండి ప్రత్యేకంగా ఉన్నాడు. ముక్కు, చెవులు, పళ్ళు కూడా చాలా భయంకరంగా ఉన్నవి. సాదా సీదాగా బట్టలు వేసుకున్నాడు, బైబిల్ చేతిలో పట్టుకున్నాడు. అతను ఎవరు అని అడిగితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, అతడు సాక్ష్యం చెప్పిన తర్వాత అతడు అందమానులో అడవుల్లో, ఏమండి సముద్రంలో అడవి మనిషి. ఎవరైనా అడవి మనిషి, మనుషుల్ని తిని ఎముకలని పడవేసేవాడు. ఆ అడవి మనిషి ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క జననం, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, యేసుక్రీస్తు వారి యొక్క సువార్త అక్కడికి వెళ్ళగా ఆ వ్యక్తి ఏమయ్యాడంటే ప్రియులారా, మారిపోయాడు. ఆ వ్యక్తి ప్రభుత్వానికి దొరికితే బంధిస్తారు, ఆ వ్యక్తి డిపార్ట్మెంట్కి దొరికితే కాల్ చేస్తారు. ఆ వ్యక్తి ప్రజల్లోనికి వచ్చారనుకోండి, ఈ ప్రజలందరూ కలిసి రాళ్లతో కొట్టి అతను ఏం చేస్తారంటే చంపేస్తారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జననములో ఉన్న రక్షణ వార్త ఉంది పుట్టుకలో ప్రియులారా. ఇది ఆ అడవి మనిషిని ఏమైందంటే అతన్ని మార్చింది. చప్పట్లు గట్టిగా కొట్టి మాకేం పరుద్దామండి, గట్టిగా చప్పట్లు కొడదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయములో 22, 23 వచనాలు చదివినప్పుడు నేను 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 23వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిను. ఇమ్మానుయేలు అనగా భాషాంతరము దేవుడు మనకి తోడని అర్థం. కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి. ఏ పేరు చెప్పండి? అందరూ మాట్లాడాలి కొంచెం. ఏమండి, కొంచెం నన్ను చూస్తూ మాట్లాడండి. ఏమండి, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుడి అన్నాడు. ఇందాక మీరు అన్నారు కానీ నాకు వినబడలేదు. ఒకసారి గట్టిగా చెప్పండి అమ్మా, కొంచెం మాట్లాడండి అమ్మా. ఈరోజు ఒక 3 ఆశీర్వాదాలు రామారావు గారు అన్నారు కదా, ఈరోజు ఆశీర్వాదాలతో వెళ్ళాలన్నారు. క్రీస్తు జననములో ఉన్న 3 కార్యాలను ఈరోజు జ్ఞాపకం చేయబోతున్నాను. భారంగా ప్రియులారా, దైవ సన్నిధిలో కనిపెడుతున్న కార్యము నెరవేర్చబడకుండా ఉన్నట్లయితే ఈ రాత్రి నా దేవుడు ఈ 3 కార్యాలలో ఏదో నువ్వు అనుకుంటున్న కార్యాన్ని నెరవేర్చి నడిపించునుగాక, బలపరచునుగాక, అభిషేకించునుగాక. ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి అన్నాడు. ఇమ్మానుయేలు అంటే భాషాంతరం ప్రభు మనకి తోడని అర్థం. ప్రియులారా, యేసు వచ్చింది, యేసు పుట్టింది, యేసు జన్మించింది ఎందుకు అంటే ఆయన మనకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడు. యేసు పుట్టాడు, లోక కళ్యాణం జరిగిందంటే రక్షణ కలిగింది. యేసు ప్రియులారా చనిపోయాడు, ఆయన సమాధిలో నుండి ఏమయ్యాడంటే సజీవుడిగా లేపబడ్డాడు. బైబిల్లో ఆ మత్తయి సువార్త 28:20లోని ఏం రాయబడుతుందంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉందును అన్నాడు. అంటే ఎప్పటి వరకు తోడుగా ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారంటే ప్రియులారా, యుగము సమాప్తి అయ్యే అంత వరకు. ఈ రోజున తోడు లేరు, నీడ లేరు, ప్రేమించే వారు లేరు, సహకరించే వారు లేరు, నిలబెట్టే వారు లేరు, సంపాదించే వారు లేరు, ప్రోత్సహించే వారు లేరు. నా జీవితంలో నేను ఒంటరి వాడను, నిరాశగా నలిగిపోతే నా దేవుడు ఏమంటున్నాడంటే ఈ రాత్రి సెమీ క్రిస్మస్ అంటే ఆత్మీయ ప్రార్థన సహవాసముల ప్రియులారా, ఆయన ఇస్తున్న వాగ్దానం ఏమై ఉన్నది అంటే దేవుని వాక్యముల నుండి ఆయన ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెల్లిదా, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. మనం ప్రపంచంలో చూస్తే సెల్లుల్లో గాని టీవీల్లో గాని ప్రియులారా, ఏమండి, పిల్లల్ని తండ్రి చంపేయటం, తండ్రిని పిల్లల్ని చంపేయటం, భార్య ఓ ప్రాంతంలో భర్త మీద కిరోసిన్ పోసి తగలబెట్టడం. ఎవరో నా చిన్నప్పుడు జరిగిన విషయం, పొన్నూరు దగ్గర ఒక ఇంటూరు, అక్కడ వారు జీవాలు పరిగొడ్లు కొనటానికి పాల సమృద్ధి కొరకు వెళ్ళారు. 2 స్నేహితులే వాళ్ళు వెళ్ళారండి. ఆ రోజుల్లో 10 రూపాయల కాగితాలు, 5 రూపాయల కాగితాలు ఎక్కువగా ఉండేవి, 50 రూపాయల కాగితాలు. అవి వాళ్ళు మూట కట్టుకొని వెళ్ళారు. జరిగిన విషయం ఏంటంటే, ఈ వెళ్ళిన స్నేహితుడు ఏం చేశాడంటే, ఇతడు ఈ డబ్బులు తీసుకొని వెళ్తున్నాడు కాబట్టి నా స్నేహితుడు నాకు తోడుగా ఉంటాడు అనుకున్నాడు.
అతని తోడును బట్టి సాకారాన్ని బట్టి నేను వెళ్ళి బర్రెగొడ్డులు జీవాలు కొనొచ్చు, నేను వ్యాపారం చేయొచ్చు అనుకుని అతడు వెళ్ళాడు. కానీ ప్రియులారా, తోడుగా తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఏం చేశాడంటే ఆ డబ్బుల మూట కోసము ఆ రాత్రి ప్రియులారా అప్పుడు 15 పైసలు 10 పైసలు బ్లేడ్, ఆ బ్లేడ్ తీసుకొని పీక్ కోసేశాడు. అప్పట్లో రిక్షా బళ్ళు వేసుకొని వెళ్ళి చూడటానికి చాలా మంది వెళ్ళారు ఆ శవాన్ని. అప్పటికి నేను కూడా వెళ్ళాను చూద్దామని. చాలా చిన్న పిల్లవాడిని మా బాబాయ్ తీసుకుని వెళ్తే విషయం ఏమిటంటే ప్రియులారా, ఈ లోకములో ఎవరికి ఎవరు తోడు కాదు. ఒకతను రైల్వే డిపార్ట్మెంట్, అప్పట్లోనే ₹1,00,000 జీతం. ఎప్పుడంటే 20 సంవత్సరాల క్రితం ₹1,00,000 జీతం. అతని క్యాన్సర్ జబ్బొచ్చు ప్రియులారా, అతడు దగ్గుతూ ఉన్నాడు, చివరి దశలో ఉన్నాడు. మంచి బిల్డింగ్ కట్టాడు బాలకృష్ణపురంలో, ఆ తులసి థియేటర్ వెనక భాగంలో 3 బిల్డింగ్లు కట్టాడు. పిల్లల్ని బాగా ఇంజనీర్ డాక్టర్లు చదివించాడు ప్రియులారా, మంచి డబ్బు సంపాదించి ఇచ్చాడు. అతనికి ఆ జబ్బు రాగా వీళ్ళు ఏం చేశారంటే సంపాదించుకున్న భార్య, పిల్లలు, చదువుకున్న వారు, ఇల్లు కట్టించుకున్న వారి ప్రియులారా ఆయన ఏం చేశారంటే తీసుకుని వెళ్ళి క్వార్టర్స్ లో పడేశారు. ఆయన ప్రార్థన అంటే కొంచెం ఇష్టము. నన్ను ప్రార్థన చేయడానికి పిలిస్తే అక్కడికి వెళ్ళాను. నేను దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు చాలా దూరంలో ఓ కర్చీఫ్ని పెట్టుకొని ఒక ఆమె నిలబడింది. ఆమె ఇలా పట్టుకొని నిలబడిందండి. అంటే ఆమె ఆయనకి భార్య, ఆ భర్తకి ఏమై ఉన్నదండి భార్య. ఆయన దగ్గితే ఎక్కడ క్యాన్సర్ ఈమెకు అంటుకుంటుందోనని చాలా దూరంగా నిలబడింది. పెళ్లి చేసుకునేటప్పుడు ఒకరికొకరు తోడు నీడలుగా ప్రామిస్ వాగ్దానాలు చేసుకున్నారు, కానీ వారు తోడు లేరు. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ఏమిటంటే యుగము సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉందును. చప్పట్లు గట్టిగా కొట్టి మగింపరుతా. ఈ రాత్రి నాకు ఉద్యోగం పోయింది, ఉద్యోగం లేదు. ఈ రాత్రి నేను స్థలం కొనలేదు, ఇల్లు కట్టలేదు. ఈ రాత్రి నేను ఒంటరి వాడను, పెళ్లి చేయలేదు, పిల్లల్ని చదివేయలేదు, ఒక స్థాయికి రాలేదు. నా సంఘము, నా సేవ ఎన్ని సంవత్సరాలైనా ఫలింపు లేదు. ఒంటరి వాడిని, నా జీవితంలో ఎవరు తోడు లేరని నిరాశగా మీరు ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ రాత్రి దేవుడి పేరు పెట్టి పిలిచి నీతోని మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఆయన ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన సహవాసం వారు నిర్వహిస్తున్న ఈ పండుగల ప్రియులారా నీకు చేస్తున్న వాగ్దానం ఏమై ఉన్నదంటే ఆయన జన్మించి నీకు ఇమ్మానుయేలుగా ఆయన తోడుగా ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు. మా అన్నంది చాలా ఇష్టం నాకు. ఈరోజు ఏమండి ఇమ్మానుయేలు మన ఇద్దరికి రాబోతున్న సంవత్సరంలో మన పరిచర్యకి, మన సంఘాలకి, మన కుటుంబాలకి, ఏమండి మన మందిరాలకి మన దేవుడు ఇమ్మానుయేలుగా నిలబడునుగాక, తోడుగా నిలబడునుగాక. నిలబడిన దేవుడు 2025లో నడిపించునుగాక. ఈరోజు నిరాశగా నలిగిపోతున్న దైవ జనాంగమా, దేవుని బిడలారా, పులి వెంకటరెడ్డిని కాలని వాస్తవులారా, ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఇమ్మానుయేలుగా ఉండబోతూ ఉన్నాడు. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుదా. ఇప్పుడు చూద్దాం, దేవుడు తోడుగా ఉంటే 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, బైబిల్లో నెంబర్ 1 ఆదికాండం 39వ అధ్యాయంలో 2-3 వచనం మాత్రం చదవండి. 3 విషయాలు ప్రియులారా. ఆదికాండం 39వ అధ్యాయము 2-3 అంటే 3వ వచనం చదువమ్మా. దేవుడు అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో దేవుడు సఫలము చేసెను. గట్టిగా స్తోత్రం చెల్లిదా. దేవుడు తోడుగా ఉంటే, ఇమ్మానుయేలుగా ఉంటే, బెత్లెహేములో పుట్టాడు, నాకు అన్న కదిలిచ్చేశాడు. ఆ 11వ వచనం. 2 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఏమండి, దేవుని వాక్యంలో ప్రియులారా ఇమ్మానుయేలు అంటే దేవుడు తోడు. యోసేపుకి ప్రియులారా దేవుడు తోడుగా ఉన్నప్పుడు అతడు చేతులతో చేసినదంతయు దేవుడు సఫలము చేసెను. ప్రైజ్ అలా. ఏం చేశాడంట? అతని చేతులతో చేసింది. ఈ యోసేపుని ప్రియులారా పోతీఫరు ఏం చేశాడంటే ఎక్కడ ఉంచితే అక్కడ యోసేపు ఏమవుతున్నాడంటే దీవించబడుతున్నాడు. దీవించబడటానికి కారణం ఏమిటంటే అతడు చేతులతో చేసేదాన్ని దేవుడు ఏం చేశాడంటే సఫలపరచాడు. కొంతమంది చేతులు కలిసి రాలేదంట. నా చెయ్యి మంచిది కాదండి, నా చేతితో ఇస్తే
తిరిగి మంచిగా రాదు అని. నా చేతులు సంతకం పెడితే అది మంచిగా ఉండదు అంటారు. నా చేతుల మీదకి ఏదైనా ఇచ్చానా ఇక అంతే అంటారు. ప్రియులారా, కొంతమంది చెయ్యి కలిసి రాలేదని ఏమండి చేతులు తీసుకెళ్లి రాతములు చూపిస్తా ఉంటారు. ప్రియులారా, చెయ్యి కలిసి రావాలన్నా, ఇల్లు దీవించబడాలి అన్నా, పండుగలు ఆశీర్వాదకరంగా జరగాలన్నా, అనుకున్నది నెరవేర్చబడాలన్నా, మన పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అంటే మనము దేవుని తోడుని సంపాదించుకోవాలి. యేసేపు చెయ్యి రాత కాదు గాని యేసేపు ప్రియులారా తన జీవితంలో అంటాడు ఒక మాట, నేను దేవునికి భయపడువాడును. స్తోత్ర అంటే అర్థం ఏంటంటే యేసేపు దేవుని తోడుని అతడు సంపాదించుకున్నాడు. అతడు చేతులతో చేసేదంతా సఫలమైందంట. నేనంటాను మిత్రమా, ఆ చివర కూర్చున్న దేవుని బిడ్డలారా, మీ చేతులతో చేసేదంతా ఏ సంతకం పెట్టారు, ఏ స్థలం కొంటారో, ఏ ధనాన్ని ఇచ్చి తిరిగి రాలేదో, ఏది బ్యాంకులో పెట్టి విడిపిలేకపోతున్నారో, ఈ ఆత్మను మీరు సంపాదించి, ఒకవేళ మీ సేవకులుగా ఇక్కడ ఉన్నవారు మీరేదైనా ఆత్మలను సంపాదించి ఆత్మలు సంఘములు ప్రియులారా వారు నిలబడకుండా ఉన్నా, ఈ రోజు నా దేవుడు అంటున్నాడు కదా, ఈ పులి వెంకటరెడ్డి కాలనీ ప్రాంతంలో మీ చేతులతో సంపాదించిన ఆత్మలు కూడా ఏమవుతాయంటే అవి ఫలించునుగాక. ఈరోజు నా దేవుడు నీతోనే చెప్తున్నాడు. రిమానమ దురిగ్లోరక షాదా రిమానమ రైట్ నౌ లకంద రిబబబబబబ షాదారి లకంద రిమానమ దురికో శివద రిమానమ 2024 23 22 21 20 నీ జీవితంలో అనుకున్నవి సఫలపరచబడాలి. మీ చేతులతో చేసేది నా దేవుడు సఫలపరచబోతూ ఉన్నాడు. అది మొండి గడ్డు సమస్య, అది అపవాది బెగబట్టి ఉన్నాడు. సాతానుడు చేతిలో ఉన్నది. నా వల్ల కావటం లేదు, సాధిలేను, సంపాదించలేను, నిలబెట్టలేనని అనుకుంటున్న మిత్రమా, యవనస్తుడా, యవనస్తురాలా, ఈరోజు ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన సహవాసములో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మీ చేతులతో చేసేదంతయు మీ పనులను నా దేవుడు సఫలపరచును గాక. ఈ రాత్రి ఆత్మీయ ప్రార్థన సహవాసంలో దేవుడు మీరు చేసేదంతా సఫలం. బైబిల్లో మనం చూస్తాం ప్రియులారా, సమస్తము దేవుడు అతనికి అప్పగిచ్చాడు. ఆ మాట నన్ను చాలా బలపరిచింది. ఏదైనా ఒక కార్యం అనుకొని నేను వెళ్ళినప్పుడు ఆ కార్యం అడ్డు తిరిగితే ఈ ఆదికాండం 39:6 చదువుకుంటా. ఏంటంటే యోసేపుకి సమస్తము అప్పగించాను. నా దేవుడు సమస్త కార్యములు నీ చేతికే అప్పగించి ఉన్నాడు. అది వస్తుందా, జరుగుతుందా అనుకుంటున్నావు? ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ప్రియులారా, యోసేపుకి సమస్తము అప్పగించెను. అక్కడ అంటాడు అతన్ని నియమించెను. రెండవది చూద్దాం. 2 ద్వితోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. మీ చేతి పనులన్నిటిలోనూ యెహోవా నిన్ను ఆశీర్వదించెను. గొప్ప అరణ్యములో నీవు 40 సంవత్సరాలు సంగతి ఎరుగును. యెహోవా వినండి, తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇమ్మానుయేలు సఫలపరుస్తాడు. సిస్టర్ గారు, బ్రదర్ గారు, మనం తక్కువ స్థితి కాదు. మన దేవుడు సేవలో, పరిచర్యలో, కుటుంబాల్లో ఏది తక్కువ లేకుండా చేయబోతూ ఉన్నాడు. నా జీవితంలో తక్కువగానే కొనసాగుతున్నానని మీరు ఆలోచన కలిగి ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారవేత్తలారా, చదవర్లారా, ఒకవేళ ఉద్యోగం చేసేవారులారా, ఒకవేళ రియల్ ఎస్టేట్ లో సాగుతున్న బిడ్డలారా, ఈ మతము, ఈ మార్గము, ఈ మాటలు, ఈ వాక్యము నాది కాదని మీరు నిరాశగా ఎక్కడైనా కూర్చొని ఉంటే, ఈరోజు ఈ యొక్క దైవికమైన స్వరం, ఈ వాక్యము నీతోనే మాట్లాడుతున్నది కదా. నీ జీవితంలో తక్కువ స్థితిలో ఉన్న నా దేవుడు ఈ రోజున, నా దేవుడు ఈ సువార్త ద్వారా, సెమీ క్రిస్మస్ ద్వారా ఏది తక్కువ చేయడు. ఇక్కడున్న నిస్సి హోసన్న ప్రార్థన మందిరం తక్కువ చేయడు. ఈ ఆత్మీయ ప్రార్థన సహవాసాన్ని దేవుడు తక్కువ చేయడు. చప్పట్లు కొట్టి మహింపరుద్దా. పక్కన వాళ్ళకి ఈ మాట కూడా చెప్తే బాగుండేది. దేవుడు తక్కువ చేయడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. 3వ మాట జ్ఞాపకం చేసుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుకుందాం. ముగిచ్చేస్తా నేను. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో
10వ వచనాన్ని నేను నీకు తోడై ఉన్నాను. రామకృష్ణ గారు అదేనా వచనము? అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో 10వ వచనం చదువు తల్లి. నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు తోడుగా ఉంటే మీకు ఏది తక్కువ కాదు. మూడవది ఏంటంటే ప్రియులారా, 18, 10 చదవండి, ప్రార్థన చేసుకుందాం. నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. నీకు హాని చేయుటకు ఎవడును రాడు. ఈ సంవత్సరం దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ పట్టణంలో, ఒంగోలు పట్టణంలో, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఒంగోలు పట్టణంలో, పులి వెంకటరెడ్డి కాలనీలో నా దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు హాని చేయటానికి నీ మీదికి ఎవడు కూడా రాడు. హాని కలిగించేది ఏది నీ దగ్గరికి నా దేవుడు రానివాడు. దేవుని వాక్యంలో ఈ బలహీనత నన్ను హాని చేసేదేమో, ఒకవేళ నా బిడ్డలు నాకు హాని చేస్తారేమో, నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, నాకు హాని కలుగుతుందేమో. బైబిల్లో అంటున్నాడు కదా, ఈ పట్టణంలో నాకు బహు ప్రజలున్నారు. అపోస్తులకి దేవుడు అంటున్నాడు, అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించి 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించును. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. మూడవది, దేవుడు మనకు ఇమ్మానుయేలు తోడుగా ఉంటే మనకు హాని కలగదు. నీ మీదకు హాని చేయటానికి ఎవ్వరూ రాదు. ఒకవేళ ఈ గ్రౌండ్ లో ఎవరైనా కూర్చొని ఈ హాని నాకున్నది అని మీరు ఆలోచన కలిగి ఉంటే, అది అనారోగ్యం కానీ, శత్రుత్వం కానీ, అప్పు కానీ, వ్యాధి బాధలు కానీ, పిల్లల ఇంటి వారి ద్వారా పోరాటం కానీ ఉంటే ఒకటే అనుకోనండి, అది నాకు హాని చేయదు. ఆమె చెప్పండి. పక్కన వాళ్ళు భుజం తట్టి చెప్పండి, నాకు హాని కలగదు. అందరు లేచి నిలబడదాము. అందరు లేచి నిలబడదాం. ఉన్న స్థలములు అందరు లేచి నిలబడదాము. అందరు లేచి నిలబడదాం. మహిమా స్వరూపుడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఈ పులి వెంకటరెడ్డి ప్రాంతంలో, కాలనీ ప్రాంతంలో ఆత్మీయ ప్రార్థన సహవాసం అది ఏర్పాటు చేసిన ఈ సన్నిధిని ఇంతవరకు మీరు కొనసాగించారు. మాకు మధ్యకి వచ్చిన మేయర్ గారిని బట్టి, డాక్టర్ గారిని బట్టి మీకు వందనాలు. రాలేని మహారథులను బట్టి కూడా మీకు వందనాలు ప్రభువా. కుడి వచ్చిన దైవ సేవకులు, సేవకురాలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని మరి క్రమముగా, మర్యాదగా, ఆశీర్వాదకరంగా కొనసాగించారు. మీ జననము మాకు ఇమ్మానుయేలయ్యా. ఈ యుగము సమాప్తి వరకు తోడుగా ఉంటాను అన్నారు. మీరు తోడు లేకుండా క్రిస్మస్ పండుగలు చేస్తున్నారు. మీరు తోడు లేకుండా ఆరాధన చేస్తున్నారు. మీరు తోడు లేకుండా కొనసాగుతున్నారు ప్రభువా. ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇమ్మానుయేలుగా మీరుండి చేసేదంతయు సఫలము చేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. వారికి ఏమీ తక్కువ లేకుండా కొనసాగియండి. వారి మీదకి కీడు లేకుండా నీ కృపను తోడుగా ఉంచి సహాయపడండి ప్రభువా. కాలనీ వాస్తవులను దీవి అయ్యా. ఇక్కడున్న మందిరాన్ని మీరు ఆశీర్వది ప్రభువా. సేవకుల మీద నీ మహాకృపను అనుగ్రహించండి తండ్రి. వారి చేతులతో చేసే సమస్త కార్యాలను తండ్రి మీకు వందనాలయ్యా. స్తోత్రాలు ప్రభువా. ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మీరు కొనసాగించండి తండ్రి. ఓ రీమా నమధురి గ్లోరకంద రైట్ నౌ లవదురి షాబాబాబాబారమ నదురి గ్లోరకంద రీచిదిరి మా లోక సింబదరి గ్లోరకందరి మనమా. దైవమా, ఈ ప్రాంతములో నీ ప్రసన్నతను అనుగ్రహి, ఈ ప్రాంతములో మీ అభిషేకాన్ని దయచే, ఈ ప్రాంతములో నీ కృపను తోడుగా ఉంచండి తండ్రి. మీకు వందనాలు. ఎత్తబడిన కానుక దేవి, విప్పిన గుప్పిలిని మీరు ఆశీర్వది. ఈ కానుకని పరిచర్యలో, మీ సేవలో మీరు కొనసాగి క్యాండిల్ ఎలాగ వెలిగించి మార్చుకున్నారు అలాగా జీవితాలు మార్చబడి వెలగటానికి సహాయపడు. కేకు కట్ చేసి ఉండగా ఇది ఎలా మెత్తగా ఉందో మా జీవితాలు మెత్తగా, ఇది ఎలా రుచికరంగా ఉన్నదో మా జీవితాలు రుచికరంగా, ఇది ఎలా రంగుల వలయముగా ఉన్నదో ఆధ్యాత్మికమైన రంగుల వలయముగా మీరు మార్చండి. పేరు పేరున ఆత్మీయ సహవాసంలో ఉన్న వారిని ఒక్కొక్కరిని దర్శించి సంధించమని, నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఇక్కడున్న హోసన్న నిసి ప్రార్థనా మందిరం ఆత్మీయ ప్రార్థన సహవాసము, పెద్దలు, విశ్వాసులు, దైవికమైన బిడ్డలు ఈ కాలనీకి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.